కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతల తలో మాట ఆ పార్టీలో కాకరేపుతోంది. ప్రాజెక్టు అద్భుతమని ఓ నేత కితాబిస్తుంటే ప్రాజెక్టులో అక్రమాలపైన సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని మరికొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు బీజేపీ అగ్రనేతలు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందని ఎలక్షన్ టైంలో కామెంట్ చేశారు. నేతల భిన్న స్వరాలపైన కింది స్థాయి నాయకులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర బీజేపీలో కాళేశ్వరం కాక మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ప్రాజెక్టు అద్భుతమంటూ ఒకరు అభినందిస్తుంటే ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. నేతల తీరుపై కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును మొదటి నుంచి పలువురు బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. దీని నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని, అందువల్లే మేడిగడ్డ కుంగిందని ఆరోపణలు చేస్తున్నారు. అటు ఎలక్షన్ టైంలో రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి షా, బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని విమర్శించారు. దీన్ని అడ్డు పెట్టుకుని కల్వకుంట్ల ఫ్యామిలీ వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. కానీ ఇటీవల కమిషన్ ముందు హాజరైన బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఎంపీ ఈటెల మాత్రం ప్రాజెక్టును సమర్థిస్తూ మాట్లాడడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. నాడు టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీల నిర్ణయాలతోనే కేసీఆర్ ముందుకెళ్లారని, కేబినెట్ సబ్ కమిటీ సూచనలతోనే కేబినెట్ ఆమోదం పొందాకే బ్యారేజీలను నిర్మించారని కమిషన్ ఎదుట ఎంపీ ఈటెల చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పినందునే సైట్ను మేడిగడ్డకు మార్చారని వివరించారు. కానీ తుమ్మిడిహెట్టి దగ్గర 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ రిపోర్టులో ఇదే విషయం ఉందని అప్పట్లో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరామ్ అన్నారు. తాజాగా ఈటెల కామెంట్స్ వెదిరె శ్రీరామ్ వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. బ్యారేజీలకు కేబినెట్ ఆమోదమే లేదని నాడు మంత్రివర్గంలో ఉన్న తుమ్మల కూడా స్పష్టం చేయడంతో బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. ఈటెల ఒకవేళ కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తే అది తప్పేనని సొంత పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి అదే రోజు చెప్పారు. మరోవైపు ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, దీంతో తెలంగాణకు 100% ప్రయోజనం ఉందని ఈటెల వెల్లడించారు. కాళేశ్వరంతో 90,000 ఎకరాలకే సాగునీరు అందిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇటీవల స్పష్టం చేస్తే ఈటెల మాత్రం ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైందని, వేసవిలో కూడా చెరువులు, వాగులు నిండాయని కొనియాడారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల మాటలకు బీజేపీలోని ఇతర నేతల మాటలకు పొంతన లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనే కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని, దీంతో రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అయితే కాళేశ్వరం ప్రాజెక్టును అతిపెద్ద ఇంజనీరింగ్ బ్లండర్గా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అన్ని చర్చల్లో కేసీఆర్తో పాటు పాల్గొన్న వ్యక్తిగా దాని నిర్మాణం, నిర్వహణలో అనేక తప్పిదాలు జరిగాయని స్పష్టం చేశారు. బీజేపీలోని నేతలంతా కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఈటెల మరో రకంగా కామెంట్ చేయడంపై ఆ పార్టీ పెద్దలను ఇరకాటంలో పడేసింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈటెల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, అది బీజేపీ అభిప్రాయం కాదంటూ కొందరు నేతలు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే యత్నం చేస్తున్నారు. కానీ పార్టీలో సీనియర్ నేతల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు క్యాడర్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు అవినీతిపై పోరాడుతున్నామని చెబుతూనే మరోవైపు క్వాలిటీ లేక కుంగిపోయిన ప్రాజెక్టును సమర్థించడం కింది స్థాయి నాయకులకు ఏమాత్రం మింగుడుపోయడం లేదు. ఈ అంతర్గత విభేదాలు రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. దీంతో ఈటెల తీరుపై కొందరు నేతలు పార్టీ హైకమాండ్ కు కంప్లైంట్ చేసినట్టు సమాచారం. మరి దీనిపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.